మనం ధనానికి ప్రాధాన్యం ఇచ్చి వివాహం చేస్తున్నాం. నువ్వు చూడు, పెళ్లి మాటలు జరిగేటప్పుడు అది ఒక రణగుణ ధ్వని లాగుంటది. మాకు అది తక్కువైందే, మాకు ఇది తక్కువైందే, మాకు అది ఇది. మరి వ్యాపారంతో మొదలయ్యేది నష్టంతో మొదలు కావచ్చు, లాభంతో మొదలు కావచ్చు. సర్దుకుపో అంటే నేను ఎందుకు సర్దుకుపోవాలి, నేను ఎందుకు ఇలా ఉండాలి, ఇట్లా ప్రశ్నిస్తుంటారు అబ్బాయినా అమ్మాయినా. ఎందుకు సర్దుకుపోవాలి అన్నప్పుడు బోలెడ్ రీజన్స్ ఉండొచ్చు, కానీ ఎందుకు సర్దుకుపోకూడదు అనే దానికి ఒకటే రీజన్ ఉంటుంది. ఏమిటంటే లక్ష్మీనారాయణ, గౌరీ శంకరం, భారతీ విధి, ఛాయా సూర్యం, రోహిణీందు. ప్రపంచంలో నువ్వు ఏ జంటను చూసుకున్నా ఈ 5 జంటల్లో ఒక జంట అయి ఉంటుంది. ఈ పదం మాట్లాడాలంటే భయం వేస్తుంది. చెప్పండి. ఎప్పుడు ప్రేమతో ఉండడం నేర్చుకోండి, ప్రేమించడం నేర్చుకోండి. ఆడవాళ్ళకు కూడా సంపాదన మొదలైందయ్యా. అవును, మంచిది వాళ్లకు. ఇప్పుడు స్త్రీకి ఆర్థిక స్వాతంత్రం ఉండడం అనేది ఎప్పుడు చాలా మంచిది. ఎప్పుడైతే నేను సంపాదిస్తున్నా, ఆయన సంపాదిస్తున్నాడు, ఆయన గొప్పేంది, సంపాదన కోసమే నా పెళ్లి చేసుకుంది. కలిసి బ్రతకడానికి, కలిసి బ్రతకాలి. ఒకరి మీద ఒకరికి ప్రేమ ఉండాలి, ఒకరిని ఒకరు అర్థం చేసుకోగలగాలి.